చందమామ కథ. చుప్పనాతికి కప్పవరాలు. ఒక మహిళ అడవిలో నడుస్తుండగా దారి పక్కగా ఒక ముళ్ళ కంపలో చిక్కుకొని ఒక కప్ప కనపడింది. ఆమె దాని దగ్గరగా వెళ్లేసరికి అది మాట్లాడడం ప్రారంభించింది. నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నీకు 3 వరాలు ఇస్తాను అన్నది ఆ కప్ప. ఆమె అలాగే విడిపించింది. అప్పుడు కప్ప, నన్ను విడిపించినందుకు నీకు ధన్యవాదాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ 3 వరాలకు ఒక షరతు ఉంది అన్నది. ఏంటో చెప్పు అన్నదామె. నువ్వు ఏది కోరుకుంటే దానికి 10 రెట్లు నీ భర్తకు దక్కుతుంది అన్నది కప్ప. సరే అన్న ఆమె, నేను ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి అని కోరుకుంది. అప్పుడు కప్ప, బాగా ఆలోచించుకో, అప్పుడు నీ భర్త నీకంటే 10 రెట్లు అందగాడవుతాడు మరి అంది. అయినా పర్లేదు, ప్రపంచంలోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతడికి నా మీద నుంచి దృష్టి ఎక్కడికి పోదు అంది ఆమె. అంతే, ఆమె అత్యంత సౌందర్య రాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె, నేను ప్రపంచంలో అత్యంత ధనవంతురాలను అవ్వాలి అని తన 2వ కోరిక కోరుకుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నీ భర్త నీకంటే 10 రెట్లు ఎక్కువ ధనవంతుడవుతాడు అన్నది కప్ప. పర్లేదు, నా దగ్గరుంటే ఆయన దగ్గర ఉన్నట్టు, ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్టే కదా అంది ఆమె. కప్ప తథాస్తు అంది. వెంటనే ఆమె అత్యంత ధనవంతురాలైంది. ఇప్పుడు ఆమె తనకు కొంచెం గుండె నొప్పి రావాలి అని 3వ కోరిక కోరుకుంది. కప్ప తథాస్తు అంది. చందమామ కథ. నువ్వే తీసుకో. ఓ వేటగాడు వేటాడదామని పట్నం నుంచి అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఒక కుందేలు పారిపోతూ కనిపించింది. వేటగాడు గురిపెట్టి కాల్చాడు. అంతే, అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది. అక్కడే ఉన్న ఆ పొలం యజమాని అయిన రైతు, కుందేలు నా పొలంలో పడింది కాబట్టి అది నాదే అన్నాడు. కాదు, నేను కాల్చాను కాబట్టి నాదే అని వేటగాడు అన్నాడు. అలా కొద్దిసేపు ఇద్దరు వాదులాడుకున్నాక రైతుకు ఓ ఆలోచన వచ్చింది. అప్పుడు వేటగాడితో ఇలా అన్నాడు, ముందు నేను నిన్ను డొక్కలో ఒకసారి తంతాను, తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దరిలో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్లకు చెందుతుందన్నమాట అన్నాడు. ఈ పందానికి వేటగాడు ఒప్పుకున్నాడు. ముందుగా వేటగాడిని రైతు ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక వేటగాడు విలవిల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం దాటిన తర్వాత ఎలాగోలా తేరుకొని, ఇప్పుడు నా వంతు అన్నాడు బాధను బలవంతంగా ఆపుకుంటూ. అప్పుడు రైతు నెమ్మదిగా, ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు, ఆ కుందేలేదో నువ్వే తీసుకో అన్నాడు.